రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ అమిత్ షా ఫేక్ వీడియోను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అని, దీనికి పూర్తి బాధ్యత సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిదేనని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ అంశంలో ఆయనే మొదటి ముద్దాయన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఫేక్ వీడియో సృష్టిలో ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఫేక్ వీడియోలో ఎవరి ప్రమేయం ఉన్నా జైల్లో ఊచన లెక్కపెట్టక తప్పదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చాలు బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి, అక్రమాలు, మాఫియా, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందన్నారు. తెలంగాణలో ప్రధాని మోదీకి ఆదరణ పెరుగుతోందన్నారు. దీనిని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి అని మనవి చేస్తా ఉన్నాను. ఈ వీడియోలు సృష్టించిన వారిలో ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. దోషులను బోర్లో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అందులో ఎవరి ప్రమేయం ఉన్నా, ఏ వ్యక్తి ప్రమేయం ఉన్నా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు బుజ్జగింపు రాజకీయాలు, అబద్ధాలు, అవినీతి, మాఫియా, ఓటు బ్యాంక్ రాజకీయాలతోటే వారు ముందుకెళ్తూ ఉంటారు. తెలంగాణలో నరేంద్ర మోడీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పెరుగుతున్నటువంటి మద్దతు తట్టుకోలేక వీడియోలను కూడా మార్ఫింగ్ చేసేటువంటి, తద్వారా బురద జల్లేటువంటి దిగజారుడు రాజకీయాలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యవహరించడము చాలా సిగ్గుచేటు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ కావచ్చు, రెండు నేరాలే. రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మేమేం తక్కువ తిన్నామా, మనిద్దరం ఒకటే అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతమని తప్పుడు ప్రచారం చేస్తాం. ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాలను, ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యమైనటువంటి వాళ్ళు కాబట్టే గత ఎన్నికల్లో కేసీఆర్ పోవాలనుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది. ఇప్పుడు మీ వ్యవహారం కూడా గమనిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి లాభం లేదు. రాహుల్ గాంధీ పని అయిపోయింది. రాహుల్ గాంధీ ఇక పనికిరాడు. రాహుల్ గాంధీ పనికిరాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసి పరిగెత్తిపోయిండు. కాబట్టి ఈరోజు